హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగున్నారని చింత కోరుకోనండి. ఈరోజైతే నేను మళ్ళీ మా కైల దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే కట్టెలు లేవండి వండుకునేదానికి, అందువల్ల కట్టెలు నరికించుకుందామని చెప్పేసి మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. ముందుగా అయితే నాకు ఇంటికాడ కొంచెం చిన్న పని ఉన్నది, ఆ పని చేసుకొని ఇంకా కైల దగ్గరికి అయితే వెళ్తాను అనమాట. మీకైతే ముందుగా నేను చెప్పాను కదండి, గ్యాస్ అయిపోయింది అని చెప్పేసి. గ్యాస్ అయితే ఇంకా పట్టుకొని రాలేదు, ఉండేది ఈ కట్టెలతోనే ఇప్పుడు అన్నం వండుకుంటున్నాను అనమాట. నేనైతే ఇంకొచ్చేసి ఇక్కడ గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లు ఉతికేసేసి మా కైల దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టెలు నరికించుకోవాలన్నమాట. నేనైతే చూడండి ఎంత పొడగనదో ఇది అక్కడే ఉండింది మోటార్ అమ్మిడి. ఇక్కడ లాక్కొని వచ్చినాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదండి కట్టెలు లేవని చెప్పేసి. ఇప్పుడు ఈ మొక్కనే ఈ కొయ్యని చేలేసుకొని తొంటలుగా నరికేసి చేలేసుకొని ఎత్తుకొని వెళ్ళాలన్నమాట. లేదంటే ఇంకా వండుకునే దానికి కూడా లేవు కట్టెలు అయితే ఇక్కడైతే ఉన్నాయి కానీలే అండి. కానీ మొన్ననే మేము అక్కడ ఒక పాము చూస్తామన్నమాట. అంటే నేను మా ఆయన ఒకసారి వచ్చినాము కైల దగ్గరికి చూద్దామని చెప్పేసి. అక్కడ పాత మోటార్ ఉన్నది కదా, అక్కడ దాకా వెళ్ళేసి ఇదంతా చూసుకుంటా వస్తూ ఉన్నామా. అప్పుడు వస్తుండేటప్పుడు అక్కడ చూసాం మేము ఒక పాము. మా ఆయన ఎట్ట చూసేసినాడో ఏమో చూసేసినాడో ఈ చెట్టల్లో. అది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నరకదామంటే కొంచెం భయంగా ఉంది. అంతకు ముందుగా నరికినాను కదా కట్లు, అప్పుడు వచ్చేసి నేను ఏమీ చూడలేదన్నమాట. ఇక్కడ బాగుంది కదా తెరపగా. అప్పుడు ఏమీ చూడకుంటుండే కాడికి ఒక ధైర్యంగా వచ్చి నరుక్కున్నాను కట్లయితే. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో, గుబురీగా అయిపోయినారు కదా. అంటే అప్పుడు పాము చూసినప్పుడు కొంచెం భయం వేసింది. అప్పటి నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం భయంగా ఉందన్నమాట కట్లకి. లేదంటే కట్లు లేని దానికి ఇక్కడికే వచ్చి నరుక్కుందును కట్లయితే. అగో ఆడ పడిపోయినాయి కదా చెట్లు ఎండిపోయి, మొత్తము అక్కడే పెనేసుకొని తిరుగుతూ ఉన్నింది పాము. లేదంటే అయ్యే నరుకుని ఉంటాను వచ్చి కట్లు లేని దానికి. ఇక్కడ వచ్చి చూస్తున్నాను ఏమన్నా సన్నగున్నాయేమో వెతికెళ్ళి చేలేసుకుందాము అని చెప్పేసి. ఇక్కడ వచ్చి చూస్తే అన్నీ అలాగే పొడుగ్గా ఒకలాగున్నాయి, మనం చేయలేవేమో అనేసి అనిపిస్తూ ఉంది. ఇదేమో ఉంది కానీ సన్నగా కింద వేసేస్తున్నారు. ఇదిలేండి, అక్కడే ఉన్నది కదా ఒకటి, దాన్నే చేయలేదు అంటే దాన్నే నరుక్కొని పోతే చాలు. దాన్ని నరికే కాడికే అయిపోతుంది నా పని అయితే. దాన్ని నరికే కాడికే చెప్పాను కదా, అలా నరుక్కొని వెళ్ళాలి. ఇది చూడండి అంటే ఆ చెట్లో టాంచి నరికి ఇక్కడ నాటారని చెప్పాను కదా. పచ్చిగా ఉండేటప్పుడే నాటేసినారేమో. ఇది ఇగురులు ఇచ్చేస్తున్నది. అక్కడ ఉండేది కాడ ఇగురులు ఇచ్చినట్టు ఉంది, కానీ ఏమో తెలియదు. ఇదైతే ఫుల్గా వచ్చేసింది అనమాట. ఇగురులు అయితే చెట్టు అయిపోతుందేమో ఇక్కడే. రామా యాందు పట్టుక నీ నెత్తుని పడిందంటే పట్టుక కనిపిస్తుంది. రైట్ ఇటు కూర్చుందురా. రామా కూర్చుమే ములుకుంటుందా, కూర్చుమే రామే. కూర్చో వర్క్ అయితే నేను ఈ కట్లే నరికినాను అనమాట. నీళ్ళైతే ఇక్కడికి వచ్చేసినాయి. ఇంకా మా పాప అయితే ఏడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఎక్కడికి ఏడుస్తుందో ఏమో తెలియదు, కానీ ఏడుస్తుంది. తను తీసుకెళ్ళి ఇంటికి వదిలేసిద్దామని
ఇంటికి వెళ్ళేసి ఇప్పుడే మా పాపను వదిలేసి వచ్చానండి. నేను వచ్చేకాడికి ఇదంతా నిండిపోయి ఉంటుంది అనేసి నేను ఇక్కడ వేసేసి వెళ్ళాను ఈ కొయ్యని. కానీ నేను వచ్చి చూసేకాడికి అక్కడ గోగు చెట్లు కాడ కట్టేస్తున్నాను కదా నీళ్ళు పోకుండా, నీళ్ళు వెళ్ళాయి. దానివల్ల ఏమైందంటే గోగు చెట్లకి అంతా ఫుల్గా నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఇంక నేను వెళ్ళేసి అక్కడ మళ్ళీ నీళ్ళు వెళ్ళకుండా బాగా వేసేసి కై మీద పెట్టేసి వచ్చేసాను. ఇంకా వచ్చి ఏం చేయాలంటే ఇంకా తెలిసిందే కదా, ఇది నరుక్కోవాలి. అటు తిరిగి ఇక్కడ తడవలేదు కాబట్టి ఇక్కడే పెట్టుకొని మొత్తం నరికేసేస్తాను. ఇంకైతే నేను ఈ మొక్క ఉంది కదండి, పెద్ద మొక్క, దాన్ని చిన్న చిన్న తొంటలుగా నరుక్కున్నాను. ఈ నరికేసుకొని ఇంకా ఈ కత్తితో చేలేసుకోవాలన్నమాట. అది ఎలా చేలేస్తాను అనేది అయితే చూడండి ఒకసారి మీరు కానీ. చాలా కష్టంగా అండి ఇలా చేయలేయడము, ఎందుకంటే ఈ పెద్ద మొక్కలు కదా, దాన్ని లేపలేకపోతాను. నేనైతే కొంచెం పచ్చి మొక్కలుగా ఉన్నట్టున్నాయి, అందుకే గబాన చేయట్లేదు అనమాట. ఎంత కొడతా ఉన్నా గబాన చేయట్లేదు. సరే ఎట్టయితేనేముంది, ఎట్ట వరకైనా కొంచెం ఎండుగా ఉన్నాయి కదా, వాటితో పాటుగా ఇంటికాడ కొన్ని ఉన్నాయి కదా, అవి పెడితే బాగా మండతాయిలే అనేసి నరుక్కుంటున్నాను వీటిని. మా ఊర్లో అయితే 12:30కి అల్లా పడతారండి. 12:30కి అల్లా పట్టేస్తారు కదా, ఇంకా 12:30 నుంచి 1 గంట దాకా నమాజ్ చదువుతారనమాట. ఆ సౌండ్ కొంచెం ఎక్కువగా వినిపిస్తున్నట్టుంది. అది వాళ్ళు ఆడ చదువుతూ ఉంటే ఆ ఇంట ఈ కట్టెలు నరుక్కుంటున్నాను అనమాట. నేనైతే ఇది నరికేటప్పుడు నేను భలే కష్టపడ్డాను. అస్సలు లేదు, గబాన అమారుగా పడిపోతూ ఉన్నింది. ఆ చిన్న మొక్కతో చేలేస్తే, అంటే ఆ చిన్న మొక్కతో కొడితే గబాన చేయలేట్లేదని చెప్పేసి పెద్దది ఎత్తుకున్నాను. అది దానికంటే కొంచెం బరువుగా ఉన్నిందిలేండి, దానికి గబాన దిగేస్తుంది అనేసి దాన్ని ఎత్తుకున్నాను అనమాట. ముబ్బు గడైతే నల్లగా మూసుకునేసిందండి, చినుకులు గడైతే పడుతున్నాయి అనమాట. అంటే నేను గొడ్లు ఇంటికాడ ఉతికి ఎండేసి వచ్చినాను అనమాట. ఇంకా వాన వచ్చిందంటే అవి అయితే తడిసిపోతాయి. ఇంకా నేనైతే భిన్న వెళ్ళాలి, అందువల్ల ఈ మొక్కలు గడి చేయలేదనమాట. అట్టే ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఎత్తుకొని ఇట్నే వెళ్ళాలి. ఇంకైతే నేను ముందుగా మోటార్ ఆపేసి రావాలన్నమాట, లేదంటే ఇంటికాడ గొడ్లు తడిసిపోతాయండి. ఈరోజు చెట్లకైతే వేయలేదన్నమాట నీళ్ళు అయితే, ఎందుకంటే నిన్న వేసాను కదా, చెమ్మ అట్టే ఉంది. కానీ ఇప్పుడు వేస్తున్నాను కదా, ఈ నీళ్ళు కొంచెం అట్టే ఎల్లున్నాయంటే గోగాకు చెట్లకి ఎల్లున్నాయి కదా నీళ్ళు, ఆ నీళ్ళు ఎట్టు వచ్చినాయి. మోటార్ రోజు వాడుతూ ఉండాలి కాబట్టి ఈరోజు నేను వచ్చి మోటార్ వేసి కై మీద వదిలేసాను అనమాట నీళ్ళైతే. ఇంకైతే నేను ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ గడైతే నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంటికి ఎత్తుకెళ్ళి కావాలంటే గుడ్లు తీసేసేసి అప్పుడు కావాలంటే నరుక్కుందాము అని చెప్పేసి ఎత్తి పెట్టేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా అండి, వాన వస్తుందని చెప్పేసి త్వరగా ఇంటికి వెళ్ళి గుడ్లు తీయకపోతే తడిసిపోతాయి, అందువల్ల వెళ్తున్నాను అనమాట. ఇంటికైతే గబాని వెళ్ళాలి. సో చూసారు కదండి, ఇవే నేను పొద్దున ఉతికారేసి వచ్చిన గుడ్లు ఇంక తీసేసి వెళ్ళనమాట. ఎందుకంటే చెప్పాను కదా వర్షం వచ్చేటట్టు ఉన్నదని చెప్పేసి ఇంకా అయితే తీసేస్తాను. సో చూసారు కదండి, ఈరోజు నేను అన్నం వండుకునే దానికి కట్టలేవని చెప్పేసి మా యొక్క ఇల్లు దగ్గర వెళ్ళి ఆ మొక్క ఉంది కదా, ఆ మొక్కని తుంటలుగా నరికి చెల్లేసుకుని వచ్చాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారంటే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చండి. సో మరొక మంచి లాగైతే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.